Hi friends, welcome back to our channel GMR Wonders Big Boss Updates. మరి మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8లో ఒక కీలక కంటెస్టెంట్ గురించి మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో మనం రాజ్ తరుణ్ గురించి మాట్లాడుకుందాం. రాజ్ తరుణ్ అనే పేరు వినగానే బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ రివ్యూస్ చేసిన ప్రతి ఒక్కరి లిస్ట్లో కామన్గా వినపడ్డ పేరు రాజ్ తరుణ్. అసలు ఇప్పుడు ఈ రాజ్ తరుణ్ బిగ్ బాస్ సీజన్ 8కి వస్తాడా రాడా అనేది సందిగ్ధంగా మారింది. ఎందుకంటే రాజ్ తరుణ్కి మరియు తన ప్రియురాలు లావణ్యకి మధ్య చాలా అంటే చాలా గొడవలు తలెత్తాయి. మనం ఒకరినొకరు తిట్టుకోవడం కూడా చాలా వీడియోస్లో చూసాం. సో ఈ సమస్య ఇంతటితో ఆగుతుందా లేదా అనేది ఆశ్చర్యకరంగా మారింది. ఇప్పుడు ఈ సమస్య రాజ్ తరుణ్కి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అనేది కీలకంగా మారింది. ఇప్పుడు రాజ్ తరుణ్ కనుక ఈ సమస్యని తొందరగా పరిష్కరించుకోగలిగితే ఖచ్చితంగా ఇది ప్లస్ అవుద్ది. ఎందుకంటే ఇప్పటికే చాలా నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. సో ఈ నెగిటివిటీతో కూడా ఓట్లు సంపాదించుకోవచ్చు రాజ్ తరుణ్. అందుకే ఇది ప్లస్ అవ్వచ్చు. కానీ ఈ సమస్యని తొందరగా పరిష్కరించుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా రాజ్ తరుణ్కి ఇది నెగిటివిటీనే ఉంది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 8లో కూడా మనం చూడకపోవచ్చు. ఇక చివరగా మన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మన పాత కంటెస్టెంట్స్ లింక్ మరియు లోగో లింక్ డిస్క్రిప్షన్లో వదులుతాను. సో తప్పక చూసేయండి. ఇంకా మంచి బిగ్ బాస్ అప్డేట్స్తో మీ ముందుకు నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. థ్యాంక్ యూ.